క్రీస్తులు అతి ప్రియముగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుని పేరిట మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలుగును గాక. సో సహోదర సహోదరి గారు, గడిచిన వారంలో మనం వచ్చేసి 3 మార్గాలనే పాఠాన్ని మనం ధ్యానించాము. మనం చూస్తున్నాము గడిచిన మే మంత్ చివరి వారం నుంచి మనము ఈ యొక్క సత్యవచనాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క సత్యవచనాలు ప్రతిదీ మనము యోహాను 8వ అధ్యాయం 32వ వచనానుసారంగా సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందనే విషయం ద్వారా, ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఎంతో అసత్యం అనేది ఉందనే విషయాన్ని మనం చూడగలం. మరి ఇన్ని అసత్యాల నుంచి దేది మనకు విడుదల చేస్తుంది అంటే ఈ యొక్క సత్యం మాత్రమే. ఆ యొక్క సత్యం మరేదో కాదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం మాత్రమే మనల్ని విడుదల చేస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో దానికి తగినట్లుగానే గడిచిన 1.5 నెల నుంచి మనం ఈ యొక్క సత్యవచనాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో గత 7 పాఠాలు మనం చూసాము. సో అందులో చివరి పాఠం వచ్చేసి మనము 3 మార్గాలు అనే దాని ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుకొనడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపిన మార్గాన్ని ఆ మార్గంలో మనం నడచడం ద్వారా ఈ యొక్క పరలోకాన్ని చేరుకోగలం అనే విషయాన్ని చూసాము. సో ఇందులో మనకు ముఖ్యంగా 3 మార్గాలు అనేవి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయని, అందులో విశాల మార్గం, ఈ యొక్క విశాల మార్గం వచ్చేసి ఆదాము మొదటిగా తనకు తానుగా ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి, దేవునికి అవిధేయంగా అయినప్పటి నుంచి ఈ యొక్క విశాల మార్గం అనేది తెరవబడి, తద్వారా అనేకులు ఈ యొక్క ప్రపంచంలో మెజారిటీ పీపుల్ వచ్చేసి ఈ యొక్క విశాల మార్గంలో ప్రయాణిస్తూ అది చివరికి మరణానికి దారితీస్తుందనే విషయాన్ని చూసాము. తర్వాత మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు తన జ్ఞానస్థానం తీసుకున్నప్పటి నుంచి ఈ యొక్క ఇరుకైన మార్గాన్ని తెరిచాడని, తనకు తను తాను పూర్తిగా తృణీకరించుకొని దేవుని చిత్తానుసారంగా మరణం వరకు తనని తాను అర్పించుకొని ఈ యొక్క ఇరుకైన మార్గంలో నడిచాడు. ఎన్నో కష్టాలు, శోధనలు వీటన్నిటిని భరించి మన కోసం నడిచాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాము. తద్వారా ఆయన నిత్య జీవానికి, మరణం లేని స్థితికి ఆయన చేరుకున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. అదే మరొక మార్గం, మూడో మార్గం రాజమార్గం. ఈ యొక్క రాజమార్గంలో రానున్న ప్రపంచంలో అంటే రానున్న క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరూ నీతిమంతులు, మంచి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్గంలో ప్రయాణిస్తారనే విషయాన్ని చూసాము. ఎందుకంటే ఆ సమయంలో సాతాను, గర్జించు సింహంలాగా ఉన్న సాతాను ఆ యొక్క క్రీస్తు రాజ్యంలో కట్టవేయబడతాడు కాబట్టి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయలేడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్గంలో, రాజమార్గంలో ప్రవేశించి దేవునికి లోబడి నడుచుకుంటారనే విషయాన్ని మనం ఇక్కడ చూసాము. సో ఇందులో మరీ ముఖ్యంగా ఆ యొక్క రాజ్యంలో మరి అప్పుడే బాగుంది కదా, ఇప్పుడు విశాల మార్గము తర్వాత రాజమార్గంలో ప్రయాణించవచ్చు కదా, ఈ ఇరుకైన మార్గంలో ఇన్ని కష్టాలు మనం తట్టుకొని మరి ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించాల్సిన అవసరమా అనే విషయము ప్రతి ఒక్కరికి రావచ్చు. ఈ యొక్క విశాల మార్గంలో వెళ్తే చివరికి మరణమే దారితీస్తుంది. రాజమార్గం అనేది రానున్న కాలంలో క్రీస్తు రాజ్యంలో ఓపెన్ చేయబడుతుంది. ఇప్పుడు మనకున్న 2 మార్గాల్లో విశాల మార్గం మరణానికి, ఇరుకైన మార్గం జీవానికి దారితీస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనము దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు చెప్పిన రీతిగా ఒకడు నన్ను వెంబడించాలనుకున్నట్లయితే తన్ను తాను తృణీకరించుకొని తన యొక్క సిలువను అనుదినము మోస్తూ ఆయనను వెంబడించాలనే రీతిగా మనముగా ఈ ఇరుకైన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఆ వచ్చేవి మరెందుకో కాదు, మనల్ని పరిశుద్ధం చేయడానికి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనము పరిశుద్ధులుగా జీవించాలని. సో ఆ విధంగా పరిశుద్ధులుగా జీవించడానికి, ఉదాహరణకి బంగారాన్ని నిప్పులో బాగా వేడి చేస్తారు. ఎందుకు అంటే దాన్ని ఇంకా ప్యూరిటీ అనేది, దానికి పరిశుద్ధతను పెంచుకోవడానికి. ఎందుకంటే అందులో ఉన్న ఎన్నో మలినాలన్నిటినీ తొలగించడానికే ఆ యొక్క వేడి అనేది, ఆ యొక్క శోధనలు అనేది దానికి అనుమతించబడ్డాయి. అదే విధంగా మనకు ఈ ఇరుకైన మార్గంలో వచ్చే ఈ యొక్క శోధనలు, వేదనలు ఇవన్నీ మనల్ని మరింతగా శుద్ధం చేయడానికి, దేవునికి మరింత మనకు దగ్గర చేయడానికి ఉపయోగపడతాయి. అందుకు అవసరమైన శక్తిని, బలమును ఖచ్చితంగా మనకు దేవుడు దయచేస్తాడు అనే విషయాన్ని మనం గత పాఠంలో చూసాము. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే పాఠం వచ్చేసి చేపవల. ఈ యొక్క చేపవల అనేది చూసాము. ఇందులో వచ్చేసి మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో తన పరిచర్య స్టార్ట్ చేసిన మొదటి 3.5 సంవత్సరాలలో అతను ఎన్నో ఉపమానాలు అనేది మాట్లాడాడు. ఆ అన్ని ఉపమానాలలో ఒక ముఖ్యమైన ఉపమానము చేపవల. సో ఈ ఉపమానం విషయంలో చూసాము, మనం గత మొదటి క్లాస్లోనే చూసాం. తర్వాత ఏమంటే ఈ బైబిల్ని మనం ఎలా చదవాలి అనే విషయంలో 7 రకాల పద్ధతులు అనేది చూసాము.
సో అందులో ఒకానొక పద్ధతి ఉపమానం అనేది చూసాం. ఈ ఉపమానం అంటే మరేదో కాదు, మనకు ఒక కథలాగా ఉంటుంది, కానీ అది నిజంగా జరగడానికి కుదురుతుందా అంటే వీలు కాని విధంగా ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అవ్వడానికి, గతంలో జరిగిన వాటిని ఆధారం చేసుకొని ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పే విషయాలు ఈ ఉపమానాలు అనేది చూసాము. సో ఆ 7 రకాల పద్ధతిలో ఒక పద్ధతి ఈ ఉపమానం అనే దాంట్లో ఈ యొక్క చేప వల అనే ఉపమానాన్ని మనం ఈ దినము ధ్యానించబోతున్నాము. సో అందుకు మనం చూస్ చేసుకున్న ఉపమానము మత్తయి 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 49 వచనాలు చదవగలము. మత్తయి 13:47 నుంచి 50 వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి సమకూర్చి మంచి వాటిలో గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించి తిని మనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పింది. ఇక్కడ మనం చూస్తున్నాము చాలా సిస్టర్. సో ఈ యొక్క మత్తయి 13వ అధ్యాయం 47, 48, 49 వచనాలు మనం చూస్తే, యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు తన ఇంటి నుంచి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది అనేక బహుజనములు అక్కడికి వచ్చి ఆ సముద్ర తీరాన ఆయన ఓడలో కూర్చొని ఉన్నప్పుడు, అక్కడికి వచ్చి చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నప్పుడు అనేక ఉపమానాలు అనేది అక్కడ వారి మధ్య అక్కడ మాట్లాడడం అనేది చూడగలం. ఆ సమయంలోనే చెప్పబడిన ఒకానొక ఉపమానమే ఈ యొక్క చేప వల అనే ఉపమానం. సో మనకు తెలిసి ఉపమానం అనేది ప్రతిదీ పరలోక రాజ్యానికి సంబంధించిన రహస్యాలు అనేది ఇందులో ఉన్నాయనే విషయాన్ని మనం గత క్లాసెస్ నుంచి చూస్తూ వస్తున్నాం. మరి ఈ యొక్క ఉపమానంలో ఉన్న ఆ రహస్యం ఏంటి, ఈ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మనం ఏ విధంగా ఉండాలి, మనకు ఇందులో ఉన్న పాఠం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తే 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. సో ఇక్కడ యొక్క పరలోక రాజ్యం అనేది సముద్రంలో వేయబడిన ఒక వల మాదిరి ఇక్కడ ఉందనే విషయాన్ని ఒక కంపారిజన్గా ఇక్కడ చెప్తున్నారని చూస్తున్నాం. అది 48వ వచనంలో చూస్తే, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. సో ఇక్కడ ఆ వల వేసిన తర్వాత చేపలు పట్టిన తర్వాత ఆ యొక్క సముద్రంలో దరికి తీసుకొని వచ్చి మంచి వాటిని గంపలో వేసుకొని చెడ్డ వాటిని అన్నింటిని బయట పారవేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో నిజంగా చేపలు పట్టే వాళ్ళు వ్యాపారాని కోసము సముద్రంలో వెళ్ళి చేపలు పట్టి బయటకు వచ్చిన తర్వాత మంచి వాటిని తన గంపలో, చెడ్డ వాటిని అన్నింటిని బయట పడేయడం మనం చూడగలమా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అది వెళ్ళింది మొత్తం చేపల కోసమే. సో మరి ఇక్కడ ఉన్న అసలైన విషయం ఏంటి? మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు, ఏ వ్యాపారి, చేపలు పట్టే వ్యాపారి అలా చేపలను పడవేయడు. కానీ ఇక్కడ వెళ్ళిన వ్యక్తి మాత్రము మంచి వాటిని మాత్రమే తీసుకొని చెడు వాటిని అక్కడ పడేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో అదే తర్వాత వచనం మనం చూస్తే 49వ వచనంలో, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే ఈ విధంగా ఈ యొక్క చేపలు పట్టిన విషయంలో సముద్రంలో వల వేసి చేపలను పట్టి లాగి దరికి తీసుకొని వచ్చి అక్కడ మంచి వాటిని తన గంపలో, చెడ్డ వాటిని బయట పడేయడం, ఇదంతా ఒక యుగ సమాప్తిలో జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుస్తారనే విషయాన్ని ఇక్కడ చూడగలం. ఇక్కడ నీతిమంతులు అంటే అక్కడ మంచి చేపలు, చెడ్డ చేపలు అనేవి దుష్టులను, ఈ రెండింటిని అక్కడ వేరుపరుస్తున్నారు దేవదూతలు వచ్చి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో మరి ఇందులో ఉన్న అసలైన రహస్యం ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. మనం చూస్తే యేసుక్రీస్తు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక ఉపమానాలు, మరి ముఖ్యంగా 39 ఉపమానాలు అనేది ఆయన మాట్లాడాడనే విషయాన్ని చూడగలం. అందులో ఒకడు విత్తనాలు చల్లే ఉపమానం అనేది చెప్తాడు. తర్వాత తనకున్న 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒక గొర్రె కోసమే ఆయన వెళ్ళి కాపాడ్డ విషయంగా ఒక ఉపమానంగా చెప్తాడు. తర్వాత 10 వెండి నాణాలలో ఒక వెండి నాణం మిస్ అయితే ఆ యొక్క స్త్రీ ఏ విధంగా ఒక వెండి నాణం కోసం వెతుకుతుంది, దొరికినప్పుడు ఎంత సంతోషించి తన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడి సంతోషించమని చెబుతుందనే ఒక ఉపమానాన్ని చూసాము. ఉపమానము
తర్వాత వచ్చేసి ఒక ఆవగింజ ఉపమానం, అది ఎంతగానో పెరిగి వృక్షంగా మారి ఆ యొక్క చెట్టు కొమ్మల మీద మరి అనేక ఆకాశ పక్షులు అనేది వాలుతాయి అనే ఒక ఉపమానాన్ని ఆయన చెప్పడం చూసాము. అలానే ఒక స్త్రీ ఒక పిండి తన చేతిలో ఉన్న పిండి విషయంగా ఉన్న ఒక ఉపమానాన్ని అనేక విధాలుగా ఉపమానాలు అనేది ఈయన మాట్లాడడం అనేది చూడగలం. సో మరి ఇంతలాగా చెబుతున్నాడు అంటే దాని అర్థం ఈ యొక్క ఉపమానాలు గతంలో జరిగిన వాటికి ఆధారం చేసుకొని భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం లేని విధంగా, అంటే ఇక్కడ మనం చూసాం ఈ యొక్క సముద్రంలో చేపను పట్టిన వ్యక్తి వలను వేసి దరికి చేర్చిన తర్వాత మంచి వాటిని తీసుకుని చెడ్డ వాటిని పారేయడం. సో ఏ వ్యాపారి ఆ విధంగా చేయడు. సో అది జరగడానికి కుదరని విషయంగా ఉంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు. సో ఈ ఉపమానాలన్నీ మనం గత పాఠాలలోనూ చూసాము. ఈ యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి ఒక్క ఉపమానం అనేది ఇజ్రాయేళ్లకు సంబంధించిన వాళ్ళ యొక్క ఒక కనెక్షన్ ఉన్న విషయంగానే, వాళ్ళ సంప్రదాయాల విషయాలలో, వాళ్ళు పాటించే పద్ధతుల విషయాలలో వాళ్ళందరికీ అవి చాలా సుపరిచితమైన విషయాలుగానే ఉంటాయి. సో మనకు ముఖ్యంగా తెలుసు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలలో అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా చేస్తారు. అలానే ఈ యొక్క పశు పెంపకం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాటిని ఉపయోగించి చేపలు పట్టేది, ఎందుకంటే సముద్రం తీరాన ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎక్కువగా వాళ్ళకి అక్కడ చేసే పనులు కాబట్టి వాటి గురించి ఉపయోగించుకొని వాటిని ఆధారంగానే ఈ యొక్క పరలోకానికి సంబంధించిన రహస్యాలను అందులో ఉంచి ఆయన చెబుతూ వచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో మరి ఇంతలాగా మరి యేసుక్రీస్తు వాళ్ళకు ఎంతగానో సుపరిచితమైన విషయాలను ఉపయోగించే మరి ఆయన చెబుతున్నప్పటికీ, పరలోక సంబంధమైన రహస్యాలను చెబుతున్నప్పటికీ మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా? మరి ముఖ్యంగా శిష్యులకి ఏమన్నా అర్థమైందా అంటే అర్థం కాలేదనే విషయాన్ని మనం చూడగలం. అదే మత్తయి 13వ అధ్యాయం 10, 11 వచనాలు చూడగలం. మత్తయి 13వ అధ్యాయం 10, 11. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు. సో ఇక్కడ చూస్తున్నాము శిష్యులకి కూడా అక్కడ వాళ్ళకు చాలా సుపరిచితమైన పనులు జరిగే విషయాలు అయినప్పటికీ అది వాళ్ళకి అర్థం కాలేదనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో అందుకు యేసుక్రీస్తుని అడగగా యేసుక్రీస్తు వాళ్ళకి చెప్తున్న సమాధానం, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే అక్కడ ఎంతో మంది జన సమూహం అనేది యేసుక్రీస్తు మాట్లాడే విషయాలలో మరి ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు, కానీ వాళ్ళందరికీ అది అర్థం కావట్లేదు, మరి ముఖ్యంగా శిష్యులకు కూడా. సో అప్పుడు తిరిగి అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు క్లియర్గా, వాళ్ళందరికీ అది అనుగ్రహింపబడలేదు, మీకు మాత్రమే అది అర్థం కావాలని ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఆ దినం అక్కడ ఉన్న శిష్యులు ఈరోజు ఇక్కడ మనం వింటున్న మనకు ఇవి ఉపమానాలుగా ఎందుకు మాట్లాడాడంటే ఇప్పుడు మనకు మాత్రమే అర్థం కావడానికి, అప్పుడు శిష్యులకి అర్థం కావడానికి మాత్రం ఈ విధంగా మాట్లాడాడనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో అందుకని ఈ యొక్క శిష్యులకి వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అంటే మనం చూడగలము, చేపలు పట్టే వృత్తినే ఆ యొక్క శిష్యులది. కాబట్టి ఈ యొక్క శిష్యులకి అర్థం కావడానికి ఈ యొక్క రహస్యము, పరలోక రహస్యము వారికి వాళ్ళ యొక్క వృత్తిని ఆధారం చేసుకొని ఈ యొక్క ఉపమానం అనేది ఇక్కడ చెప్పాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అదే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మరి ఒకసారి ఈ యొక్క ఉపమానాన్ని మొదటి నుంచి చూద్దాం పూర్తిగా ధ్యానించడానికి. 13వ అధ్యాయము 47 నుంచి 48 వచనాలు చదవగలరు. మత్తయి 13, 47 నుంచి 48. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడు నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇప్పుడు చూస్తున్నాము ఈ యొక్క పరలోక రాజ్య రహస్యం అనేది శిష్యులకి మాత్రమే అక్కడ అనుగ్రహింపబడి ఉంది, మిగిలిన వాళ్ళకి అనుగ్రహింపబడలేదు. అంటే కలిగిన వానికే ఇవ్వబడును, ఉన్నవాడి దగ్గర నుంచి కూడా తీసి కలిగిన వాడికి ఇవ్వబడును అనే విషయాన్ని కూడా మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. సో అక్కడ కలిగి ఉన్న వాడికి అంటే డబ్బు మరేదో కాదు, ఆసక్తి కలిగి ఉన్న వాడికి, ఈ యొక్క సత్యం పట్ల ఈ యొక్క రహస్యాలు తెలుసుకోవాలనుకునే ఆసక్తి కలిగిన వాడికే ఈ యొక్క ఈ యొక్క సత్య వచనాలను అనేది మన దేవుడు వాటికి వివరించగలడనే విషయాన్ని ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ దినము మనందరము ఈ యొక్క రహస్యాలను ధ్యానించడానికి, తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తితో, ప్రపంచంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ఈ దినము మనమందరము ఒకటిగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ యొక్క రహస్యాలని మనం ధ్యానించబోతున్నాము, తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మొదటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తే 47వ వచనంలో, పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది.
సో ఇక్కడ ఈ యొక్క రహస్యం మనం తెలుసుకోవడానికి పరలోక రాజ్యం అనేది సముద్రంలో వేయబడిన ఒక వలను పోలి ఉంది. ఇక్కడ ఇది జరగడానికి ఈ యొక్క చేప వల, ఫస్ట్ చేప వల ఉండాలి, అది సముద్రంలో విసిరవేయాలి, అందులో చేపలు పడాలి, ఒడ్డుకు దాన్ని తీసుకొని రావాలి. ఆ ఒడ్డుకు తీసుకొని వచ్చిన దాంట్లో మంచి చేపలుగా మనం ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఆ యొక్క మంచి చేపలుగా ఉంటేనే ఆయన యొక్క బుట్టలో మనం ఉంటాము. చెడ్డ చేపలుగా ఉంటే, అంటే నీతిమంతులుగా లేకుండా దుష్టులుగా ఉంటే అక్కడ విసిరివేయబడతాం అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇందులో ముఖ్యంగా మనము చూడవలసినది 3 విషయాలు. సో సముద్రం దేనికి సూచిస్తుంది, చేపలు దేనిని సూచిస్తుంది, వల అనేది దేనిని సూచిస్తుంది. ఈ యొక్క మూటి యొక్క మీనింగ్, అర్థాలను మనం అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క ఉపమానం అనేది ఈ యొక్క వచనంలో చెప్పిన రీతిగా మనకు అర్థం అవ్వడానికి చాలా సులువు అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో మొదటిగా మనము ఈ యొక్క సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం గత క్లాసెస్ నుంచి చూస్తూ వచ్చాము. దానికి యెషయా 57వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. యెషయా 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. సో ఇక్కడ చూస్తే భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, ఇక్కడ ఒక జన సమూహాన్ని ఇక్కడ సముద్రంతో పోలుస్తున్నారు. అదే మరొక వచనాన్ని చూద్దాము. ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 17:15 మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జలములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సో ఇక్కడ ఈ 2 వచనాలు మనం ఆధారంగా చేసుకుంటే సముద్రం అంటే మరేదో కాదు, జన సమూహాలు, ప్రజలు అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకి ఒక ఉపమానంలో చూస్తున్నట్లు నీతిమంతులను అంటే మంచి చేపలను బుట్టలో వేసుకుంటూ చెడ్డ చేపలని అంటే దుష్టులను బయట పడేయడం, అగ్నిగుండంలో పడేయడం అనేది ఇక్కడ చూస్తున్నాం. సో దానికి ఈ యొక్క సముద్రంలో అంటే ఈ యొక్క జనంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది 2 విషయాలుగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. సముద్రం అనేది మరేదో కాదు, ప్రజలకి సాదృశ్యంగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇందులో ఉన్న చేప మరి దేనిని సూచిస్తుందనే విషయాన్ని చూస్తే మత్తయి 13వ అధ్యాయం 49వ వచనం మనం చూస్తే, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి, అంటే ఇక్కడ చేపలను ఇక్కడ వేరుపరచడం అనేది చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క చేపలు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇక్కడ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, అంటే దేవునికి లోబడి జీవించే వాళ్ళు నీతిమంతులుగా, దేవునికి లోబడక మనం గత పాఠంలో చూసినట్లు పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగా నడుచుకునే నీతిమంతులు ఉన్నారు ఈ యొక్క లోకంలో, దానికి అవిధేయంగా జీవించే వాళ్ళు ఉన్నారు, అదే విశాల మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారు అనే విషయం చూసాం. సో అలా ఈ యొక్క చేపలు అంటే మరేదో కాదు, దేవుని యొక్క పిల్లలుగా ఇక్కడ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం, ఈ యొక్క నీతిమంతులు అనే విషయాన్ని. మరి ఇప్పుడు ఈ రెండింటిని మనం చూస్తే సముద్రం అనేది ప్రపంచ జనాభాకి, ప్రపంచ జనానికి, జన సమూహానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క చేపలు అంటే మరేదో కాదు, దేవుని యొక్క పిల్లలకి సాదృశ్యంగా ఉంది. మరి యొక్క వల దేనిని సూచిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఈ యొక్క వలకి ముఖ్యంగా మనకు 2 కావాల్సి ఉంటుంది, ఒక 2 దారాలు అనేది కావాల్సి ఉంటుంది. ఇక 2 తాళ్ళు, సో ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా, ఈ విధంగా అల్లబడితేనే ఇది వలగా అనేది తయారవుతుంది. మరి ఇందులో ఉన్న ఆ 2 తాళ్ళు అనేది దేన్ని సూచిస్తుంది అనేది తెలుసుకుంటే ఈ యొక్క వల అనేది మనకు అర్థమవుతుంది. సో దానికి ఈ వల దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని మనము హోషేయ 11వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానిద్దాం. హోషేయ 11:4 ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క హోషేయ 11వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ స్నేహ బంధములతో ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి. సో ఇక్కడ మన దేవుడు దేనితో ఆకర్షించి బంధిస్తున్నాడు అంటే స్నేహ బంధం. అదే ఇంగ్లీష్ వచనంలో మనం చూస్తే లవ్, అంటే ప్రేమతో బంధిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆ 2 తాళ్ళలో ఒక తాడు లవ్ అనే విషయాన్ని, ప్రేమ అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి 2వ తాడు మరి ఏమై ఉంటుంది అనే విషయానికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులు 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనన్ని విషయంలో ఎదుగుదాం. సో ఇక వల చేయడానికి మనకు ఒకే తాడు అనేది సరిపోదు కాబట్టి, అంటే ప్రేమ అనే ఒక తాడు సరిపోదు కాబట్టి ఇంకొక తాడు అనేది ఇక్కడ అవసరమైంది. ఆ యొక్క మరొక తాడు మరేదో కాదు, సత్యం. ఇక్కడ ప్రేమ కలిగి సత్యం చెబుచు క్రీస్తు వలె ఉండుటకు మనన్ని విషయములలో ఎరుగుదుము.
సో ఇక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పడం, ప్రేమ సత్యం ఈ రెండే ఈ యొక్క వల అనేది మనం చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే ఈ యొక్క సముద్రం అనేది ప్రపంచ జనాభాకి, చేపలు అనేది దేవుని యొక్క పిల్లలకి, వల అనేది ప్రేమ సత్యం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రపంచ జనాభా మీద ఈ యొక్క ప్రేమ సత్యం అనే వలతో వేసి దేవుని యొక్క పిల్లలని ఆయన ఆకర్షిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి ఇది ఇప్పుడు చూస్తున్నాము. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా ఏమైనా చేశాడా అనేదంటే ఖచ్చితంగా చేశాడు. సో ఆయన యొక్క మొదటి రాకడలో ఇదే విషయాన్ని అక్కడ ఆయన చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రేమతో సత్యంని ప్రకటిస్తూ ఆయన ఈ యొక్క వలన అనేది ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద అనేది వేశాడనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అదే తన యొక్క మొదటి పరిచర్యలో మొదటి ప్రసంగమే మనం చూస్తే మత్తయి 4:17 వచనం. మత్తయి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. సో మనకి తెలుసు ఈ విషయము. తన యొక్క మొదటి ప్రసంగము చెప్పిందే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. సో ఇది ఎంతో ప్రేమతో ఆయన చెబుతూ ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. తర్వాత ఇది వచ్చేసి మనకు తెలుసు, గలిలయ సముద్ర తీరానికి వచ్చి ఆయన కొండకి, కొండ మీద అక్కడ ఎంతో మంది బహుజనులు మరి అక్కడికి వచ్చి వింటుండగా మరి ఆయన ఈ విషయాన్ని ఇక్కడ ప్రకటించడం అనేది చూస్తున్నాం. సో అంతటా ఆ తర్వాత మళ్ళీ ఏమైంది అంటే మనకు తెలుసు, ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో 3 రోజులు వాళ్ళు అక్కడే ఆయన యొద్దనే ఆ కొండ మీదనే ఉండి ఆయన మాట్లాడే సత్యాలని వింటూ ఉన్నారనే విషయం చూడగలం. సో 3 రోజులు సత్యమును వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి అనేది తెలియట్లేదు. సో ఆయన వాళ్ళని తిరిగి పంపించడానికి, ఆకలితో తిరిగి పంపించడానికి ఆయనకు మనసు ఒప్పదు కాబట్టి అక్కడ మనం మనకు తెలుసు ఆయన ఇక్కడ అద్భుతాన్ని అనేది చేసి వాళ్ళకి ఇక్కడ చేపలు రొట్టెల విషయంలో మరి వాళ్ళ ఆహారాన్ని అనేది అక్కడ తీర్చడం అనేది చూడగలం. సో ఆయన కనికర పడుతున్నాడు. అది మనము మత్తయి 15:29-30 వచనాలు మనం ధ్యానించగలిగితే దీని వెనకాల ఉన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా తను సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి. ఇది సత్యం. అక్కడ ప్రేమతో అంటే ఆకలితో వాళ్ళు తిరిగి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి కనికరపడి వాళ్ళకి ఆహారాన్ని ఆయన ప్రేమతో ఆయన ఇవ్వడం అనేది అక్కడ చూడగలం. సో ఈ విధంగానే ఆయన తన యొక్క వల అనేది ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద ఉపయోగించాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో అదే విషయంలోనే మనం చూస్తే మత్తయి 16:24 ఆయన చెప్పినట్లుగా యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో ఈ విధంగా ఆయన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల అనే సముద్రం మీద వలని ప్రయోగించి ఇక చేపలను లాగడానికి, అందులో దేవుని పిల్లలను లాగడానికి ఆయన అక్కడ ప్రయోగించాడనే విషయం చూడగలం. సో అందులోనే తాను తృణీకరించుకొని ఉపేక్షించుకొని తన సిలువను అనుదినము పట్టుకొని నన్ను వెంబడించాలనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం ద్వారా తర్వాత ఏమైంది మనకు మత్తయి ఉపమానంలో మత్తయి 13:48 వచనంలో చూస్తే వల వేశాడు. వేసిన తర్వాత ఏమవుతుంది, దాన్ని లాగి దరికి తీర్చుకొని వచ్చి కూర్చొని మంచి వాటిని తన బుట్టలో, చెడ్డ వాటిని బయట పడేయడం అనేది చేస్తాడు ఉపమానంలో. సో అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలలో ఆయన యొక్క మొదటి పరిచర్యలో 3.5 సంవత్సరాల్లో చేసింది అదే. వల వేశాడు. వేసిన తర్వాత ప్రకటించాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రేమతో అక్కడ సత్యాన్ని ప్రేమతో అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత సముద్ర తీరానికి లాగిన తర్వాత మరి ఎంతమంది దేవుని పిల్లలుగా మరి అక్కడ వచ్చారనే విషయాన్ని మనం చూస్తే అక్కడ వలలో చిక్కింది ఎంతమంది, ఒడ్డుకు వచ్చిన తర్వాత మంచి చేపలుగా తన యొక్క గంపలో వేయబడిన వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళు అనేక మంది అక్కడ ఆ యొక్క బహుజనాలలో 3 రోజులు సత్యాన్ని వింటూ ఉన్నారంటే ఖచ్చితంగా అది ఇష్టంతోనే వెంబడించాలనుకుని మరి అంతమంది మరి 3 దినాలు ఉన్నారనే విషయాన్ని చూడగలం. సో అంటే అనేక చేపలు ఆ యొక్క వలలో పడ్డాయి. మరి చివరికి ఒడ్డుకు వచ్చి మరి మంచి వాటిని సపరేట్ చేసి చెడ్డ వాటిని పడేయడం ద్వారా మరి ఎంతమంది మరి అందులో నిలిచారంటే మనకు తెలుసు, కేవలం 12 మంది అపోస్తలులు మాత్రమే ఆయన్ను వెంబడించడానికి ఆ యొక్క గంపలో మంచి వాళ్ళగా వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే తన్ను తాను తగ్గించుకొని తృణీకరించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలని వాళ్ళు మాత్రమే పూర్తిగా అర్పించుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఇదే విషయాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య కాలంలో సముద్రం అనే ఇజ్రాయేల్ ప్రజల మీద, చేపలంటే అక్కడ వచ్చిన వాళ్ళు శిష్యులుగా
దేన్ని ఉపయోగించాడు వాళ్ళని అంటే ప్రేమ సత్యాన్ని బోధించి వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజల నుంచి శిష్యులు మాత్రమే అక్కడ తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వాళ్ళు మాత్రమే అక్కడ ఆ యొక్క బుట్టలోకి వచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. తర్వాత చెడ్డవాటిని అక్కడ పారవేసిన తర్వాత ఇదే విషయాన్ని మనము ఆ యొక్క శిష్యులతో పాటు ఇంకా కొంతమంది వచ్చేసి తనతో పాటు ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తాడు. ఇక్కడ మన యోహాను 6వ అధ్యాయం 66 నుంచి 68 వచనాలు చూద్దాము. యోహాను 6:66 నుంచి 68. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. సో ఇక్కడ చూస్తే యోహాన్ రాసిన ఈ యొక్క 6వ అధ్యాయంలో పస్కా సమయంలో వచ్చేసి తనతో పాటు మేడగది మీద అనేక మంది తన శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, మీరు నా యొక్క రక్తమును మాంసమును మీరు తీసుకోవాలి, రక్తాన్ని తాగాలి, మాంసమును నా యొక్క శరీరంని మీరు తినాలి అనే విషయంగా అక్కడ చెప్తాడు. అప్పుడే అలా తింటేనే మీకు జీవము, లేకపోతే లేదు అనే విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు అనేక మంది ఇది చాలా కఠినమైన బోధగా ఉంది, ఇది ఎవరు చేయగలరు? ఎందుకంటే మనకు తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం రక్తాన్ని తాగడం అనేది అది ఒక పాపం కాబట్టి. వాళ్ళందరూ ఇది చాలా కఠినమైన బోధ, ఇది ఎవరు పాటించగలరనే విషయాన్ని వచ్చి వాళ్ళందరూ వెంబడిస్తారు, వెనుకకు తిరుగుతారు. సో అలా వెనుకకు తిరిగిన తర్వాత చివరికి ఈ యొక్క 12 మంది మాత్రమే యేసుక్రీస్తుతో పాటు నిలుస్తారు. సో నిలిచినప్పుడు తిరిగి వీళ్ళతో కూడా అంటాడు, సో మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అనే విషయంగా చెప్పినప్పుడు అక్కడ పేతురు చాలా చక్కని సమాధానం చెప్తాడు. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిత్య జీవ వాక్కులు మాటలు గలవాడు నీవు మాత్రమే. సో మేము ఎక్కడికి వెళ్ళగలము అనే విషయంతో ఈ యొక్క 12 మంది అక్కడికి నిలిచారనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడగలము. సో తర్వాత ఏమవుతుంది? మనం ఉపమానంలో చూస్తే 13వ అధ్యాయం 49వ వచనంలో దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి, సో అదే విషయాన్ని ఇక్కడ చూసాము. నీతిమంతుల చివరికి ఈ యొక్క 12 మంది మాత్రమే యేసుక్రీస్తుతో వెంబడించడానికి నిలిచారనే విషయాన్ని చూడగలం. ఎందుకంటే అనేక చేపలని పడినప్పటికీ ఒడ్డుకు లాగి వాటిని సపరేట్ చేయనప్పుడు ఈ యొక్క 12 మంది నిలిచారనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో మిగిలిన వాళ్ళందరూ బయట పడవేశారనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో అందుకనే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వాళ్ళని పిలిచేటప్పుడు కూడా మత్తయి 4వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా మేము చేస్తాను అనేసి చెప్తాడు. సో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా. ఇప్పుడు యేసుక్రీస్తు తన ఉన్న సమయం వరకు తాను ఈ విధంగా వల వేసి ఇజ్రాయెల్ ప్రజల నుంచి తన శిష్యులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అదే చేశాడు. తర్వాత వచ్చి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత, తన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు మరి చేయకుండా ఉన్నారు ఈ యొక్క పనిని, ఈ యొక్క వల వేసి మరి దేవుని పిల్లలుగా ఈ యొక్క సముద్రంలో నుంచి, ఈ యొక్క ప్రజలలో నుంచి చేయకుండా ఉన్నారా అంటే లేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన రీతిగా మిమ్మల్ని మనుషులను పట్టు జాలరేగా చేస్తానన్న రీతిగా అదే విషయాన్ని ఇక్కడ మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూడగలము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశాల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. సో ఇక్కడ యేసుక్రీస్తు చేసిన పనినే ఇక్కడ శిష్యులకి యేసుక్రీస్తు ఇక్కడ అప్పగిస్తున్నాడు. అప్పగించినప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు పెంతెకొస్తు రోజున వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు ఒక శక్తి అనేది వస్తుంది. తద్వారా మీరు యెరూషలేము, యూదయ, సమరయ వీటిలోనే కాకుండా, అంటే ఇజ్రాయెల్ దేశంలోనే కాకుండా భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉంటారనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో చెప్పడం అనేది చూడగలం తన పునరుద్ధానం తర్వాత. సో అదే విషయాన్ని అక్కడ శిష్యులు కూడా పెంతెకొస్తు తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత, వాళ్ళు శక్తిని పొందిన తర్వాత యేసుక్రీస్తు ఏ వల అయితే ఉపయోగించారో అదే వల, ప్రేమ సత్యం అనే 2 తాళ్ళని వలగా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ప్రయోగించారనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఇక్కడ అదే విధానం అనేది ఉపయోగించారు. ఇక్కడ శిష్యులకి తెలుసు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని
సిలువ పైన మరణించేటట్లు వాళ్ళని చేశారనే విషయం. అయినప్పటికీ వాళ్ళు ఎంతో ప్రేమతో సత్యాన్ని అక్కడ వాళ్ళ మధ్య తిరిగి ఈ యొక్క శిష్యులు కూడా చెప్పడం అనేది ఇక్కడ మనం చూడగలము. సో ఇక్కడ చూసేటప్పుడు అదే ఇక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం చూడగలం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. సో ఇక్కడ వీళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపినప్పటికీ ఆ యొక్క యూద ప్రజలు సో కోపంతో కానీ పగతో కానీ ఏమీ లేకుండా యేసుక్రీస్తు ఏ వల అయితే ఉపయోగించాడో ప్రేమ సత్యం అనే వల, అదే వలని శిష్యులు కూడా ప్రేమ సత్యం అనే విషయాన్ని అనే వలనే ఉపయోగించి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ప్రయోగిస్తున్నారు. సముద్రం అనే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో దేవుని పిల్లలని ఆకర్షించడానికి, దరికి తీర్చుకుని రావడానికి. సో ఇక్కడ చూస్తే ఎంతో ప్రేమతో మీరును మీ అధికారులను తెలియక చేశారు, మీరు యేసుక్రీస్తుని క్రూసిఫికేషన్ అనేది మీకు తెలియకనే మీరు చేశారనే విషయంతో ఎంతో ప్రేమతో ఇక్కడ చెప్పడము అంటే అక్కడ వలన అనేది విసురుతున్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. తర్వాత ఏం జరిగిందంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37-38 వచనాలు చూడగలం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37-38. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సో ఇక్కడ చూస్తున్నాము మనం. సో ఆ ప్రేమ సత్యం అనే వలని అక్కడ ఉపయోగించిన తర్వాత మరి వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళలో హృదయంలో నొచ్చుకొని, ఎందుకంటే మీరు తెలియక చేశారు, మీకు తెలిసి ఈ యొక్క విషయం అనేది యేసుక్రీస్తుని చంపలేదు, మీరు తెలియకనే చేశారనే ప్రేమతో చెప్పగా అక్కడ అది విన్న వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు మేమేమి చేయాలి అని పేతురును మిగిలిన అక్కడ ఉన్న అపోస్తులని వాళ్ళని అడిగారు. సో అందుకు అపోస్తులు పేతురు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందు నిమిత్తము యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం తీసుకోండి అనేసి చెప్పారు. సో ఎందుకనంటే ఇక్కడ యేసుక్రీస్తును మేమే చంపినప్పటికీ తిరిగి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని, పరలోక రాజ్యాన్ని చేరుకునడానికి ఇంత ఒక పెద్ద అవకాశాన్ని మాకు ఇచ్చారే అనే యొక్క ప్రేమను సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి నొచ్చుకున్నారు, హృదయంలో నొచ్చుకొని మేమేం చేయాలి మరి దీన్ని మేము నడుచుకోవడానికి అనే విషయంతో వచ్చినప్పుడు బాప్తిజం తీసుకొని అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం చూడగలం. సో తద్వారా అక్కడ చూస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వాగ్దానాన్ని అనేది ఇక్కడ చూడగలం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించాను. సో అక్కడ మళ్ళీ సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఈ యొక్క చేపలు వచ్చిన చేపలలో నుంచి మీరు వేరే ఇక్కడ ఉన్న మూర్ఖులకి వేరుగా వచ్చి మీరు రక్షణ పొందడానికి మీరు రండి అనే ఒక హెచ్చరికని అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది మనం చూడగలం. సో ఇంతటి ఒక అవకాశాన్ని ఆయన తిరిగి ప్రేమతో ముందు ఉంచారు కాబట్టి ఆ దినమున ఏమైందనే విషయాన్ని ఇక్కడ చూడగలము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. సో ఇక్కడ దగ్గరగా ఆ యొక్క పేతురు పెంతెకోస్తు రోజు తర్వాత శక్తి పొందిన తర్వాత ఇచ్చిన ఉపన్యాసం ద్వారా ఆ యొక్క హృదయంలో నొచ్చుకొని దగ్గర 3,000 మంది ఆ దినమున జ్ఞానస్థానం అంటే బాప్తిజం తీసుకున్నాడనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇక్కడ వేసిన వల మరేదో కాదు, ప్రేమ సత్యం అనే 2 తాళ్ళను అల్లి వేసిన వలనే. సో ఇక్కడ బోధించింది పేతురు, మిగిలిన అపోస్తులు. సో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి గర్వం కానీ అహంకారం అనేది లేకుండా వాళ్ళ యొక్క పరిచర్య అనేది చేశారు. అలా పరిచర్య చేసిన తర్వాత బట్ అక్కడ అహంకారం అనేది అక్కడ వీళ్ళకి అపోస్తులకు లేదు, ఎలాంటి గర్వం కానీ ఏమీ కానీ మా వల్ల జరిగిందనే విషయము. కానీ అక్కడ విన్న సత్యం విన్న అక్కడ ఉన్న ప్రజలకి, ఎందుకంటే వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు అనుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇతరుల ప్రజలను పరిపాలించాలని ఒక ఆశ అహంకారంతో వాళ్ళ హృదయంలో నిండడం ద్వారా మిగిలిన పౌలు బర్నబాను అక్కడ ఉన్న వేరే ప్రజలు వాళ్ళని ఎంతగానో హెచ్చిస్తారు. అక్కడ దేవతలుగా వాళ్ళని పూజిస్తారు. అది మనం అపోస్తుల 14వ అధ్యాయం 11వ వచనం చూస్తే జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకియోని భాషలో
దేవతలు మనుష్య రూపం తాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. సో ఇక్కడ ద్విపతి, హెర్మే అనే పేరు ఇక్కడ పౌలుకి మరియు బర్నబాకు పేరు పెట్టారు అక్కడ ఉన్న జనులు. సో అది వినగానే వాళ్ళు ఎంతగానో తన యొక్క బట్టలను చింపుకుంటారు. ఎందుకనంటే ఇది మా యొక్క జ్ఞానం కాదు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం గలవారమైన నరులము మాత్రమే. మీరు ఈ యొక్క వ్యర్థమైన వాటిని, ఈ విధంగా మీరు హెచ్చించే విషయాలన్నిటిని, వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు మీరు తిరగవలననే మీకు ఈ యొక్క శుభవార్త అనేది ప్రకటించుచున్నాము అనే తన యొక్క తగ్గింపుదలని, వారి యొక్క తగ్గింపుదలని ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు అనే విషయం ఇక్కడ చూడగలము. సో ఇదే విధంగానే వాళ్ళు ఎంతగానో ఈ యొక్క శుభవార్తను అనేది ప్రకటిస్తూ వస్తున్నారు. అందులో ఈ యొక్క వలన అనేది ప్రేమతో, సత్యంతో వేస్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ అందులో అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు అనేది ఆ యొక్క వలలోకి చిక్కుకోవట్లేదు, వలలోకి రావట్లేదు. పైగా రాకపోవడం ద్వారా తర్వాత ఏమవుతుంది అనే విషయంలో మనం చూస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనం. అపుస్తల కార్యాలు 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనముకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. సో ఇక్కడ మనకు తెలుసు ఈ విషయము ఎంతగానో యేసుక్రీస్తు మొదటిగా ఈ యొక్క ఆకాశ నక్షత్రాల వాగ్దానం, ఈ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అక్కడ తెరిచిన తర్వాత మరి ఆయన ఎంతగానో ఈ యొక్క పిలుపుని అనేది అక్కడ ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత ఆయన యొక్క అపోస్తలులు, శిష్యులు కూడా మరి ఎంతగానో ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు దాన్ని తోసివేసి నిత్య జీవానికి వాళ్ళే అపాత్రులుగా ఎంచుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ పౌలు మాటల్లో ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క పిలుపు, ఈ యొక్క వల అనేది ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనే ఇంతవరకు వేయబడుతూ వచ్చింది, దేవుని పిల్లలుగా తీసుకోవడానికి, నీతిమంతులుగా తన యొక్క బుట్టలో వేసుకోవడానికి. కానీ అది వాళ్ళు అలక్ష్యం చేస్తున్నారనే విషయం చేయడం ద్వారా ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెలుచున్నాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు, బర్నబా చాలా ధైర్యంగా యూదులతో చెప్పడం అనేది ఇక్కడ మనం చూడగలం. సో ఎందుకు ఇదనంటే తర్వాత మనం 13వ అధ్యాయం 48వ వచనంలో చూడగలము. అపుస్తల కార్యాలు 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. సో ఇక్కడ చూస్తున్నాం అన్యజనులు, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి అటువంటి గొప్ప ఆశీర్వాదం ఉన్నప్పటికీ అబ్రహాము వారసత్వంగా, బట్ వాళ్ళు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ అన్యులు, దాంట్లో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు యేసుక్రీస్తునందు ఎంతో విశ్వాసంతో ఉండడం అనేది మనం చూడగలం. ఆయన యొక్క పరిచర్యలో కూడా ఒక కనాను స్త్రీ, ప్రభువా కనుకరించు, నా యొక్క కుమార్తెకు దయ్యం పట్టి ఉంది, వచ్చి సహాయం చేయని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు చెప్పడం చూడగలం. పిల్లల యొక్క రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదు కదా అనే విషయం చెప్పడం చూడగలము. అందుకు ఆ యొక్క స్త్రీ విశ్వాసం చూడగలం. అవును నిజమే ప్రభువా, ఆ యొక్క యజమాని బల్ల మీదనున్న రొట్టె ముక్కలు చిన్న ముక్కలైనా కింద పడతాయి కదా, అదైనా తినడానికి ఆ కుక్క పిల్లకు వీలు ఉంటుంది కదా అనే విషయం, ఆ యొక్క విశ్వాసం అనేది చూడడం ద్వారా నిజంగానే ఇటువంటి విశ్వాసం ఇజ్రాయేల్ ప్రజలలో కూడా నేను చూడలేని అనే విషయం చూడగలం. ఆ తర్వాత శతాధిపతి కూడా మనం చూస్తే తన యొక్క పనివానికి ఆరోగ్యం బాగలేనప్పుడు, మీరు రావడానికి నాకు అర్హత లేదు నా ఇంటికి, మీరు ఒక్క మాట చెప్పండి చాలు, నా యొక్క దాసుడు అక్కడ బాగుపడతాడు, అంతటి విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించడం. సో ఇదంతా జరిగినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు మాత్రమే అక్కడ ఈ యొక్క పౌలు బర్నబా ఈ యొక్క సత్య వచనాలని వాళ్ళకి ప్రకటించినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ తృణీకరించే సమయంలో వాళ్ళందరూ ఆ యొక్క దేవుని వాక్యాన్ని మాటలు విని సంతోషించి దేవుణ్ణి అక్కడ మహింపరిచారనే విషయాన్ని చూడగలము. అక్కడ నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళందరూ వాటిని, ఆ యొక్క జీవ వాక్కులను విశ్వసించారనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో యేసుక్రీస్తు వేసిన వల వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నది. ఇక్కడ శిష్యులు కూడా అదే వలని ఇక్కడ ఉపయోగించారు. ఇక్కడ ఉపయోగించిన దాంట్లో తర్వాత ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోనే ఉన్నది, కానీ ఆ తర్వాత అది వాళ్ళు అలక్ష్యం చేయడం ద్వారా ప్రపంచం మొత్తం మనం చూసాము ఎంతవరకు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతంలో ఎందు సాక్షులుగా మీరు నాకు ఉంటారనే విషయంతో, మనుషులను పట్టు జాలరుగా మీరు చేస్తారనే విషయంగా ఇక ప్రపంచం మొత్తము ఆ యొక్క ప్రేమ, సత్యం అనే ఈ యొక్క వచనాలని
ఈ యొక్క ప్రపంచం మొత్తం వలగా వేశారనే విషయాన్ని చూడగలము. అందులో చిక్కిన వాళ్ళమే మనందరము, నేను, మీరు, మనందరము అనే విషయం చూడగలము. మరి వేసిన వల మరేదో కాదు, ప్రేమ సత్యం అనే వచనాలని, ఈ యొక్క ప్రేమ సత్యాన్ని మాత్రమే ఇక్కడ వలగా అల్లి ఉపయోగించారనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఈ విధంగా అన్ని జనులమైన మనకు ఈ యొక్క విశ్వాసం అనేది గొప్పగా ఉండడం ద్వారా, ఎందుకంటే మనం చూడకుండా విశ్వసిస్తున్నాం కాబట్టి. సో గత 2000 సంవత్సరాలుగా ఈ యొక్క సువార్త అనేది ప్రకటించబడుతూ ఈ దినము మన వరకు చేరుకుందనే విషయం చూడగలము. సో దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఆ యొక్క వలలో మీరు, నేను కూడా ఉంటాము. ఎందుకనంటే మనం మొదట్లో చూసినట్లుగా ఖచ్చితంగా ఈ యొక్క వలలో మనకు ఉన్న ఈ యొక్క పరలోక రహస్యం ఏంటి అనే విషయంలో ఇందులో మనం కూడా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో ఈ యొక్క వలలో మనం ఇప్పుడు చిక్కుకున్నాము. మరి దరికి లాగి తీసుకెళ్ళిన తర్వాత కూర్చొని సెగ్రిగేట్ చేసేటప్పుడు మంచి చేపలని తన యొక్క బుట్టలో, చెడు చేపలను బయటపడేసే ఆ యొక్క ప్రాసెస్ వరకు మనం వెళ్లాల్సి ఉంది. నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ఆ యొక్క బుట్టలో ఉంటామనేది చూడగలం. సో ఇప్పుడు ఈ విధంగా గత 2000 సంవత్సరాల నుంచి ఈ యొక్క వల అనేది ప్రపంచం మొత్తం విసిరి వేయబడుతూ ఉంది. వల వేయగానే మరి చేపలన్నీ వచ్చేస్తాయి. అయినప్పటికీ కొన్ని చేపలు ఏమవుతాయి, ఆ యొక్క వల నుంచి తప్పించుకుంటాయి. ఖచ్చితంగా తప్పించుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అంటే తిరిగి అదే సముద్రంలోకి ఆ యొక్క చేపలు అనేది వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని చేపలు అనేది పోవడం. సో మరి ఎందుకు ఆ యొక్క చేపలు అనేది తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అంటే దానికి అవసరమైన ఆహారము అవి ఆ యొక్క సముద్రంలో దొరుకుతుంది కాబట్టి అవి తిరిగి అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే అలాగే మనకు ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క లోకంలో అనేక విషయాలు అనేది అవసరమై ఉంటుంది, ఆధారపడి ఉంటాం. కానీ ఈ యొక్క వలలో నుంచి తప్పించుకుని తిరిగి ఈ యొక్క ప్రపంచం అంటే ఈ లోకానికి, లోక సంబంధమైన కార్యాలకు వెళ్ళిపోవడం అనేది చూడగలం. సో ఆ విధంగా మనం వెళ్ళిపోకుండా ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని. ఎందుకంటే మనం నీతిమంతులుగా వెళ్ళాలంటే వలలో నుంచి తప్పించుకోకుండా ఉండాలి. సో ఇప్పుడు వల అనేది వేశారు, కొన్ని చేపలు తిరిగి సముద్రంలో పడిపోయాయి. వల వేసిన తర్వాత ఏమవుతుంది, లాగి కూర్చోవాలి. సో అంతవరకు మరి ఏమవుతుందంటే కొంచెంగా నీటిలోంచి బయటికి తీసేటప్పుడు మరి చేపలకి ఆధారం ఏంటి జీవానికి అంటే మనకు తెలుసు, నీరే. ఆ సముద్రంలో ఉన్నంత వరకే అది జీవంతో ఉంటుంది. సో సముద్రంలో నుంచి నీటిలోంచి బయటికి వచ్చేంత వరకు కొంచెంగా తన యొక్క ప్రాణాన్ని అక్కడ పోతుందనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో అంటే అదే విషయాన్ని మనము రోమిలికి రాసిన పత్రికలో చూద్దాము. 6వ అధ్యాయం 2-3 వచనాలలో. రోమిలకు రాసిన పత్రిక 6:2-3. అట్లనే రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితని మీరు ఎరుగరా? సో ఇదే విషయాన్ని మనము చూస్తున్నాం. గత పాఠం 3 మార్గాలు అనే దాంట్లో మనం చూసాము. విశాల మార్గము, ఇరుకైన మార్గము, రాజమార్గము, రానున్న రాజమార్గం. సో ఇందులో విశాల మార్గం అది మనకు మరణానికి దారితీస్తుంది. సో ఇప్పుడు మనం దాదాపు ఈ యొక్క ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి ఒక సిద్ధపాటు అనేది మనం చేస్తున్నాం. ఈ యొక్క ఇరుకైన మార్గంలోనే మనం జీవించడానికి యేసుక్రీస్తులో జ్ఞానస్థానం అనేది మనం తీసుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన మరణంలోనికి మనం జ్ఞానస్థానం అనేది తీసుకున్నది మీరు ఎరుగరా అనే విషయాన్ని. ఎందుకనంటే ఆ యొక్క సముద్రంలో నుంచి బయటికి కొంచెంగా లాగేటప్పుడు ఖచ్చితంగా దానికి జీవంగా ఆధారమై ఉన్న సముద్రం నుంచి బయటికి తీసేటప్పుడు ఆ యొక్క చేపకి మరణమే వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. అంటే యేసుక్రీస్తులో జ్ఞానస్థానం మనం తీసుకోవడము, బాప్తిజం మనం తీసుకోవడము అంటే ఈ యొక్క లోకానికి మనము మరణించాలి. అలా మరణించే మనం ఈ యొక్క వలలోనికి రావాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలము. కాబట్టి ఈ యొక్క లోకంలో ఏముంది, మరి ఈ యొక్క ప్రపంచంలో మనం చూడగలం, పాపం ఉంది. సో ఈ యొక్క పాప విషయాలలో మనము ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఎందుకంటే ఆ వలలోకి రావాలంటే పాపం నుంచి, ఈ యొక్క లోకానికి నుంచి మనకు చనిపోవాలి. చనిపోయినప్పుడే మనము ఈ యొక్క వలలోకి రాగలము అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. ఎందుకంటే మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో చెప్పాడు, నేను ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క లోకానికి చెందిన వారని కాదు, కాబట్టి మీరు కూడా ఈ యొక్క లోకానికి చెందిన వారు కాదు అనే విషయాన్ని చెప్పారు. సో ఈ యొక్క లోకం అనేది, ఈ యొక్క పాపం అనేది యేసుక్రీస్తుకు నచ్చదు. సో అందువలనే మనం కూడా వాటి నుంచి బయటికి రావాలనే విషయంతోనే ఈ యొక్క వల అనేది మనకు వేశారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అదే తదుపరి వచనాల్లో మనం 4-5 వచనాల్లో మనం చూడగలము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో
అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో ఇక్కడ మనం చూస్తే మనం ఈ యొక్క బాప్తిజం తీసుకునేది ఈ యొక్క లోకంలో నుంచి మనం మరణించాలి, యేసుక్రీస్తు మరణంలోనికి మనం భాగం అవ్వాలి అనే విషయంతో. సో ఆయన యొక్క మరణంలో మనం భాగమైతేనే ఆయనతో ఒకటిగా మనం ఐక్యం కాగలం. అలా ఐక్యం అయితేనే ఆయన యొక్క పునరుత్థానంలో మనం కూడా ఐక్యం అవ్వగలము అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పునరుత్థానం చెంది ఉన్నాడు. ఆ యొక్క పునరుత్థానంలో మనం ఒకటిగా అవ్వాలంటే ఆయన ఏ విధంగా చేస్తారో అదే విధంగా మనం ఇక్కడ చేయాల్సి రావాలి, ఖచ్చితంగా చేస్తే. అదే విషయాన్ని మనం గత పాఠము మూడు మార్గాలలో ఈ యొక్క ఇరుకైన మార్గంలో ఆయన నడిచి మన కోసం నడిచి ఆయన ఈ యొక్క మార్గాన్ని తెరిచాడు. ఖచ్చితంగా మనము కూడా మన పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగానే మనము నడుచుకుంటే ఖచ్చితంగా అదే జీవాన్ని మనము పొందుకోగలం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. మరి ఈ యొక్క ఇరుకైన మార్గాన్ని ఈ యొక్క మార్గాన్ని మరి అనేకులు కనిపెట్టగలరా అంటే లేదు. ఎందుకంటే విశాల మార్గంలో అనేకులు ప్రవేశిస్తూ చూస్తున్నారు. కానీ ఈ యొక్క ఇరుకైన మార్గాన్ని కనుక్కునేవారే కొందరు, సందులో నడిచే వాళ్ళు ఇంకా కొంతమంది అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఇది చాలా కష్టమైన వ్యత్యాసమైన మార్గం. మరి ఈ యొక్క మార్గంలోనికి ఒకరు రావాలి అంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా మన యొక్క రక్షకుడు చెప్పాడు ఆల్రెడీ. మత్తయి 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఎవరైనా నన్ను వెంబడించాలి, ఒకవేళ ఈ యొక్క ఇరుకైన మార్గంలో మీరు రావాలి అనుకుంటే ఏం చేయాలి? మనల్ని మనం తృణీకరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. తన యొక్క సిలువను, మన యొక్క సిలువను అనుదినం మనం మోస్తూ ఆయనను వెంబడించాలి ఈ యొక్క ఇరుకైన మార్గంలో. అలా వెంబడిస్తేనే ఈ యొక్క మార్గంలో మనం నడవగలం. ఇక్కడ ఇదే ఉపమానంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మనం ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అనేక మరి పాపాలు ఇవన్నీ ఉన్నాయి మరి ఎంతగానో. వాటన్నిటికీ మనం ఈ లోకానికి మనం దూరంగా రావాలి. అలాంటి లోక సంబంధమైన జీవితాన్ని మనం జీవించకూడదు, వాటికి మనం మరణం చెందాలి అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. ఎందుకంటే లోక జీవితాన్ని వదిలి యేసుక్రీస్తుతో పాటు మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఆ లోక జీవితాన్ని వదిలాడు. ఎందుకంటే మనం చూస్తాం ఆయన జీవించిన కాలంలో నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసం కలవు, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుటకు స్థలమును కూడా లేదు. సో ఆయన తలవాల్చడానికి స్థలం కూడా లేదనే విషయాన్ని చూడగలం. అంతలాగా ఆయన తన యొక్క పరిచర్య అనేది చేశాడనే విషయాన్ని చూడగలం. సో లోక సంబంధమైన జీవితాన్ని అక్కడ జీవించలేదు. సో అదే విధంగానే మనకున్న లోక సంబంధమైన కార్యాలన్నింటినీ ఉపేక్షించుకొని తృణీకరించుకొని మనము జీవించాలి. అందుకనే ఈ యొక్క సముద్రమైన ప్రపంచంలో నుంచి వల వేసి మనులని ఆయన నడిచిన రీతిగా నడవడానికి మనకు వల వేశారు ఖచ్చితంగా. కాబట్టి ఆ యొక్క వలలో మనం చిక్కుకొని ఉన్నాము. ఆయన చిక్కుకునేటట్లు చేశాడు. తిరిగి మన సముద్రంలో పడకూడదు. తిరిగి ఆ యొక్క నీటిలో నుంచి బయటికి రావడం అంటే లోక సంబంధమైన కార్యాల నుంచి మనకు మరణం చెందితేనే మనం ఈ యొక్క వలలో నుంచి బయటికి రాగలం అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు. ఎవరైతే అలా రాగలరో, ఈ యొక్క వలలోనికి వచ్చి ఒడ్డుకు వచ్చి నీతిమంతులుగా మంచిగా బుట్టలో పడతారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మార్గంలో ప్రవేశించగలరు. సో అటువంటి వారు మనము ఇంకొక వచనం ద్వారా మనం చూడగలము. రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనం నడవాలి. మరి ఈ యొక్క చేపల నుంచి మనం వచ్చే ప్రాసెస్లో మరి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా మన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకి సమర్పించుకునుడి. మన యొక్క శరీరములు దేవునికి పరిశుద్ధమును ప్రియముగా అంటే దేవునికి అనుకూలమైనదిగా ఉన్నదనే విషయం. కాబట్టి మన యొక్క శరీరములను సజీవ యాగముగా, మన పాత నిబంధనలను చూసినట్లుగా గొర్రెను మేకలను వాటిని బలిగా అడగట్లేదు. సో మనల్ని అడిగే బలి సజీవ బలి. మనము సజీవంగా ఆయనకి అప్పగించుకోవడమే, అర్పించుకోవడం అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇదే యుక్తమైన సేవ అనే విషయాన్ని కూడా మన యొక్క అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్పడం అనేది మనం చూడగలం. సో ఇది ఒకరోజు చేయడం కాదు, అనుదినము
ఎందుకంటే మన యొక్క సిలువను అనుదినం మనం మోసుకొని పోవాలి మన మరణం వరకు అనే విషయం ఇక్కడ చూడగలం. సో ఆ విధంగా మనం అనుదినం ఈ యొక్క మరణం వరకు ఈ యొక్క బలిని మనం సమర్పించుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క వలలో నుంచి మనం బయటికి వెళ్ళి ఈ యొక్క నీతిమంతులుగా ఆయన యొక్క బుట్టలో అనేది ఉంటామనే విషయాన్ని చూడగలం. ఈ యొక్క బలి మనం ఏ విధంగా సమర్పించాలి అని అనుకుంటే మనకి ఇక్కడ చూడగలం. మనకు 24 గంటలు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఈ యొక్క 24 గంటల్లో మనకు ప్రతి ఒక్కరికి నిద్రపోవడానికి కొంత సమయం అవసరం, రెడీ అవ్వడానికి కొంత సమయం, ఆహారం తినడానికి కొంత సమయం, ప్రయాణానికి కొంత సమయం అవుతుంది, వర్క్కి ఆఫీస్ పని చేయడానికి కొంత సమయం, ఇంటికి వచ్చిన తర్వాత కొంత రిలాక్సేషన్ అవ్వడానికి కొంత సమయం వస్తుంది. ఉదాహరణకి మనకున్న 24 గంటల్లో ఒక 6 గంటలు నిద్రపోవడానికి, మినిమం 1 గంట తయారవడానికి, 1 గంట తినడానికి, ఆ రోజు మొత్తం 1 గంట ప్రయాణానికి, ఒక 8 గంటలు వర్క్కి, 1 గంట సేపు రిలాక్స్ అయ్యాము అనుకుంటే టోటల్గా 18 గంటలు అనేది మనం ఈ యొక్క కార్యాలు చేయడానికే మనకు చాలా వరకు ఉంటుంది. ఇంకా కొంతమంది కంటే 8 గంటల ప్లేస్లో 12 గంటల సేపు కూడా వర్క్ అనేది ఉంటుంది. సో అలా మొత్తంగా తీసుకుంటే 22 గంటల వరకు వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు బేసిక్గా ఒక 8 గంటల పనితో తీసుకుంటే 18 గంటలు పోగా 24 గంటలు, మిగిలిన 6 గంటలు. ఈ యొక్క 6 గంటలు అనేది మనం ఏం చేస్తున్నాము? సో నిజంగానే దేవుడు మన నుంచి ఆశించిన రీతిగానే ఆ యొక్క 6 గంటలు మనం దేవుని కోసము సమర్పిస్తున్నామా? దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పరిచర్య మనం చేయగలుగుతున్నామా? దేవునికి నచ్చినట్లుగా మనం జీవించగలుగుతున్నామా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఖచ్చితంగా మనం ఆ విధంగా ఈ యొక్క 6 గంటలు, ఆ యొక్క మిగిలిన సమయాన్ని మనం దేవునికి సమర్పించాలనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇదే మనం ఇక్కడ దేవునికి చేయగలిగిన ఒక సజీవ యాగ బలిగా అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న పాఠాలే కానివ్వండి, మనకు నచ్చిన అనేక విషయాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మనం ధ్యానించా ఉండడమే ఈ యొక్క బలిగా. అలానే దేవుడు మనకి ఎంతో తలాంతులు, టాలెంట్ అనేది ఇచ్చుంటాడు. సో ఎన్నో గిఫ్ట్లు అనేది, వరాలు అనేది మనకి ఇచ్చుంటాడు. కొందరికి డబ్బు రూపంగా ఇచ్చుంటాడు, కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్, పరపతి ఉంటుంది, కొంతమందికి సమయం అధికంగా ఉండొచ్చు, కొంతమందికి సో రకరకాల తలాంతులు అనేది దేవుడు ఇచ్చుంటాడు, ఆశీర్వాదాలని ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో వీటన్నిటిని మనం ఏ విధంగా తిరిగి దేవుని కోసం చెల్లిస్తున్నాము, అర్పిస్తున్నాము అనే విషయమే ఇక్కడ మనం చేసే ఈ యొక్క జీవ బలిగా అనేది ఉందనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో ఇప్పుడు అలా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఒడ్డుకు తీసుకొని వచ్చారు. ఆ ఒడ్డుకు వచ్చే క్రమంలో మనం మరణానికి వెళ్తూ ఉంటాము, ఖచ్చితంగా మరణిస్తాం నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత. అక్కడ మంచి చేపలని, చెడు చేపలని వేరు చేయడం అనేది చూడగలం. సో నీతిమంతుల నుంచి దుష్టులను వేరుపరిచి, నీతిమంతులను ఆ యొక్క బుట్టలో, చెడ్డ వాళ్ళ దుష్టులను ఏం చేస్తారు? అక్కడ అగ్నిగుండంలో పడవేయడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఇక్కడ ఈ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు సో ఇక్కడ మనం చూస్తే సో ఇలాంటి సెలక్షన్ అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. సో అంతవరకు ఖచ్చితంగా మనము ఆయన తగినట్లుగా మనం నడుచుకోవాలి. సో ఇప్పుడు మరి నీతిమంతులుగా, దుష్టులుగా మరి ఎలా ఆ యొక్క వలలో నుంచి సగ్రిగేట్ చేస్తున్నారు అనే విషయం, అంటే మంచి చేపలను, చెడు చేపలని ఎలా ఈ యొక్క దేవదూతలు అక్కడ వేరు చేస్తున్నాయి ఆ యొక్క బుట్టలో వేయడానికి, మరి అది తెలియాలి కదా మనకు. ఏ బేసిస్గా మంచి చేపలు, చెడు చేపలను ఎలా కనిపెట్టాలి అనే విషయాన్ని మనం చూడాలంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే వాళ్ళని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళని నడిపించడానికి, వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ప్రతి విషయము ఈ యూద ప్రజలకి ధర్మశాస్త్రంగా అనేది రాసి ఉంచారనే విషయాన్ని మోషే ద్వారా మనం చూడగలం. కాబట్టి వాటిలో మనం ధ్యానించగలిగితే ఈ యొక్క మంచి చేపలను, చెడు చేపలను ఎలా మనం తెలుసుకోవాలి అనే విషయము మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అందుకు లేవీ కాండము 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లేవీ కాండము 11:10. సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరులలోను, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు, పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. సో ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఇక్కడ చెబుతున్నాడు, సముద్రంలోనేమి అంటే సముద్రపు చేపలు కానివ్వండి, నదులు కానివ్వండి, ఏదైనా జలచరాలు అవి వేటికి రెక్కలు, పొలుసులు ఉండవో అవి మీకు హేయములు. రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. అవి లేకపోతే అవి నిషేధం, అశుద్ధం అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. మరొక వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 14:10. రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు, అది మీకు హేయము. సో ఇక్కడను మళ్ళీ మనం చూస్తే రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. సో ముందు వచనాల్లో కూడా మనం చూస్తున్నాము. కానీ మంచి చేపలు అంటే రెక్కలు, పొలుసులు ఉన్నవే మంచి చేపలు,
లేనివి చెడ్డ చేపలుగా ఇక్కడ మనం చెప్తున్నాం. సో అందుకని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మంచి చేపలు అంటే రెక్కలు పొలుసులు ఉన్న వాటిని మాత్రమే తిని పరిశుద్ధంగా ఉండండి అనేది చెబుతున్నాడు. సో అదే విషయాన్ని ఇక్కడ నీతిమంతులుగా బొట్టులో వేయాలంటే రెక్కలు పొలుసులు ఉన్న వాటిని మంచి చేపలుగా, లేని వాటిని చెడు చేపలుగా అంటే అసహించుకోవాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం చూడగలం. కానీ రెండింటిని దేవుడే ఇక్కడ తయారు చేశాడు. కానీ ఇక్కడ ఒకటి తినండి ఒకటి తినకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం అనేది చూడగలం. ఇప్పుడు మనము ఒక షాప్కి చేపల షాప్కి వెళ్ళి నాకు మంచి చేపలు మాత్రమే ఇవ్వండి అంటే ఏం చెప్తాడు? అన్నీ మంచి చేపలే అంటాడు. సో ఏది చెడ్డ చేప అనేది ఖచ్చితంగా చెప్పడు. సో మరి ఇందులో ఉన్న అర్థం ఏంటి? మరి ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? రెక్కలు పొలుసులు లేని వాటిని మనం అసహించుకోవాలంటే అవి చెడ్డ చేపలుగా, ఉన్న వాటిని మంచి చేపలుగా మనం ఎలా దాన్ని తీసుకోవాలి అనే విషయంలో అంటే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రెక్కలు పొలుసులు ఉన్న చేపలు అంటే మంచి చేపలుగా ఉన్న ఈ యొక్క చేపలు తన యొక్క జీవిత కాలంలో తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందంటే కేవలం జీవించిన కీటకాలను మాత్రమే, జీవించిన వాటిని మాత్రమే తన్ని ఆహారంగా తీసుకుంటుంది. కానీ రెక్కలు కానీ పొలుసులు కానీ లేని చేపలు ఏమవుతుందంటే జీవించిన వాటిని తీసుకుంటుంది, జీవం లేని వాటిని అంటే మరణించిన శవాలను కూడా అంటే ఆ యొక్క సముద్రంలో ఉన్న జలచరాలు వాటిని కూడా అవి ఆహారంగా తీసుకుంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో అందుకని జీవించిన జీవులనే ఆహారంగా తీసుకునే రెక్కలు పొలుసులు ఉన్న దానిని మాత్రమే మీరు తినండి అని ఇజ్రాయేల్ ప్రజలకి అక్కడ దేవుడు ఆజ్ఞ ఇవ్వడం చూడగలం. అందుకనే అవి మంచి చేపలు. సో దాన్ని బట్టి మనము మంచి చేప ఏంటి చెడు చేప అంటే మనం డిసైడ్ చేసుకోగలం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, సముద్రంలో చేపగా ఉన్నది మనమే, మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం. మరి మనము దేనిని ఆహారంగా తీసుకుంటున్నాము? ప్రాణం ఉన్న వాటిని ఆహారంగా తీసుకుంటున్నామా, చనిపోయిన వాటిని ఆహారంగా తీసుకుంటున్నామా? మనకు తెలుసు ఆహారం మరేంటో కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సత్యవచనాలు. సో దేవుడు ఇష్టపడే చేపలుగా మనం మారాలి అంటే ప్రాణం ఉన్న ఆహారాన్ని మాత్రమే మనం తినాలి. ఆ ఆహారము అక్కడ యేసుక్రీస్తు తన ఉన్నప్పుడు తన యొక్క శిష్యులతో పాటు చెప్పింది. యోహాను 6వ అధ్యాయం 56వ వచనంలో చూస్తే, నా శరీరంను తిని నా రక్తంను త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. సో ఇక్కడ చాలా క్లియర్గా యేసుక్రీస్తు చెబుతున్నాడు, నా యొక్క శరీరాన్ని తినాలి, నా యొక్క రక్తాన్ని తాగాలి, అప్పుడే వాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాననే విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది చూడగలం. సో ఇదే విషయాన్ని 60వ వచనంలో మనం చూస్తే అదే అధ్యాయంలో అనేక మంది శిష్యులు అక్కడ ఇది చాలా కఠినమైన బోధన, మరి ఇది ఎవరు వినగలరు, ఈ విధంగా ఎవరు చేయగలరు అనేవి తెలుసుకొని విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఆయన యొక్క రక్తంలో ఆయన యొక్క శరీరంలో జీవం ఉందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేక. సో అందుకని ఆ తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా మరి మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అడిగినప్పుడు 12 మందిని, అక్కడ పేతురు సమాధానం చెప్పడం మనం చూసాము, మేము ఎక్కడికి వెళ్ళదము, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే కదా. సో నిత్య జీవపు మాటలు గలవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నా యొక్క రక్తమును తాగండి, నా యొక్క శరీరంని తినండి అక్కడ చెబుతున్నాడు. అంటే ఆయన నుంచి వచ్చే నిత్య జీవపు మాటలను ఇక్కడ మీరు తీసుకోండి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం. ఆ విషయం అర్థం చేసుకోక అనేక మంది వెళ్ళిపోయారు, అంటే దుష్ట చేపలుగా చెడ్డ చేపలుగా బయటికి వెళ్ళిపోయారు. సో మంచి చేపలుగా ఈ యొక్క శిష్యులు మాత్రమే 12 మంది బుట్టలో పడ్డారనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో ఇంకా ఇదే విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో ఇక్కడ చెప్పడం అనేది మనం చూసాము. తర్వాత అదే విషయాన్ని ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనంలో చూడగలము. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యముల కర్తృవు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందము కలుగజేయుచున్నది. సో ఇక్కడ చూస్తే నీ మాటలు నాకు దొరకగా అంటే ఆ యొక్క సత్య వచనాలు దొరకగా నేను వాటిని భుజించి తిని. మనం గత మే మంత్ 25వ రోజు ఈ యొక్క వల వేయబడింది. అప్పటి నుంచి మనం ఈ యొక్క ఆహారం తింటూ వస్తున్నాం. ఈ యొక్క ఆహారంలో మనం చూస్తున్నాం ఇంతవరకు ప్రపంచంలో మనం ఇంతవరకు విననటువంటి సత్యాన్ని గత లాస్ట్ పాఠంలో మనం చూస్తే 3 మార్గాలు అనే దాంట్లో మరి ఎంతో రహస్యాలను మనం చూసాం. అంతకుముందు 5వ ప్రపంచ సామ్రాజ్యం పాఠంలో మరి ఎంతో సత్యాన్ని మనం ఎంతో రహస్యాలను మనం అందులో ధ్యానించాం. అందుకంటే ముందుగా 3 ప్రపంచాలు దేవుని యొక్క
ప్రణాళిక ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, గతం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇవన్నీ ఎన్నో విషయాలనేది ఈ యొక్క సత్య వచనాలు అనేది మనము భుజిస్తూ వస్తూ ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇటువంటి విధాన్ని దొరకగా నాకు సంతోషమును, నా యొక్క హృదయమునకు ఆనందం కలుగు చేయుచున్నది. ఈ యొక్క ప్రపంచంలో మీరు ఇంతవరకు ఎంతగానో మీరు చూసి ఉండొచ్చు, మరి ఎంతో ఆహారాన్ని మీరు తీసుకుని ఉండొచ్చు. కానీ ఇటువంటి జీవ ఆహారం అనేది గత కొద్ది వారాల నుంచి, కొద్ది నెలల నుంచి మాత్రమే మీరు తీసుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ చెప్పగలం. సో ఇందులో ఎటువంటి సందేహం లేదనే విషయాన్ని ఇక్కడ చూడగలము. ఇక్కడ మనం వినే బోధన మరి లోకానుసారంగా లేదా మాకు ఇష్టానుసారంగా ఉందా అంటే కాదు. ఇది ఖచ్చితంగా వాక్యానుసారంగా ప్రాణం ఉన్న, జీవం ఉన్న సత్యాలని మనం ఇక్కడ ధ్యానం చేస్తుందనే విషయాన్ని ఇక్కడ చూడగలము. సో ఈ యొక్క ప్రపంచంలో మనం చూస్తే ఎంతో మందికి ఎన్నో రకరకాల అచీవ్మెంట్ చేయడాన్ని లేదా కళలు కంటారు. ఉదాహరణకి కొంతమంది పోలీసు, డాక్టర్ అవ్వాలి, రకరకాలుగా ఉంటుంది. సో కానీ క్రైస్తవులుగా ఉన్న మనకు మరి ఎంతో మంది క్రైస్తవులని మరి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, మరి మీరేంటి గోల్ అంటే చాలా మంది ఏమంటారు, పరలోకం వెళ్ళాలి అని అంటారు. కానీ పరలోకం వెళ్ళడానికి మరి ఎంతవరకు ఈ యొక్క మార్గం ఎంతమందికి తెలిసి ఉంటుంది, ఈ యొక్క మార్గంలో తెలిసిన తర్వాత కనుక్కున్న వారు కొంతమంది, కనుక్కున్న తర్వాత దానికి తగినట్లుగా నడవడానికి మరి ఈ ఇరుకైన మార్గం అనేది ఎంతో కష్టతరమైనదిగా మనం చూడగలం. కష్టతరం అయినప్పటికీ భవిష్యత్తులో రానున్న మహిమతో మనం పోల్చుకుంటే అది ఎటువంటి కంపారిజన్ చేయడానికి వీలు కానంతటి మహిమను దేవుడు అక్కడ ఒక ఆశీర్వాదాన్ని అక్కడ ఇవ్వడం అనేది మనం చూడగలం. కాబట్టి ఖచ్చితంగా మరి ఎంతవరకు మరి క్రైస్తవులకి మరి ఇది తెలుసు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఇప్పుడు మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే పరలోకం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క చేప వల అనే యొక్క ఉపమానంలో మనం చెప్పిన రీతిగా చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు ఆ యొక్క వలలో తిరిగి పడిపోకుండా వల లాగుతున్నప్పుడు దరికి చేర్చుకునేంత వరకు ఆ యొక్క కష్టం, ఆ యొక్క బాధ అనేది పడాల్సిందే. పడితే వచ్చిన తర్వాత ఒడ్డుకి మంచి చేపలను, చెడు చేపలను అక్కడ వేరు చేస్తాడు. అంటే మనం తీసుకుని ఈ యొక్క ఆహారంను బట్టి, ఈ యొక్క సత్య వచనాలను బట్టి అందులో మనకు జీవం ఉందా, జీవం లేదా అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క జీవగల వాక్యాలు మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన యొక్క బుట్టలో పరలోకం చేరుకోగలమని, లేకపోతే అక్కడ నిత్య అగ్నిలో అక్కడ పడవేయడం అనేది ఇక్కడ చూడగలమనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. సో ఖచ్చితంగా మనకి ఇటువంటి గొప్ప అవకాశం అనేది ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. మరి ఇంతలాగా మనం నడవాలి అనుకుంటే, మనం గత పాఠంలో కూడా చూసాము, ఈ యొక్క ఇరుకైన మార్గంలో నేను నడవాలి అనుకుంటే ఏ కష్టాలు, ఏ సమస్యలు రాకుండా ఉంటాయంటే ఖచ్చితంగా వస్తాయి. అదే విషయాన్ని మరి ఒకసారి మనం ధ్యానిద్దాము. కీర్తనలు 66వ అధ్యాయం 11, 12 వచనాలు. కీర్తనలు 66, 11, 12. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు నీ నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. సో ఇక్కడ మనం చూస్తే చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు చిక్కుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక గొప్ప భారం అనేది మనకు కలుగుతుంది. కానీ ప్రభువు మనకి ఇక్కడ సహాయం చేస్తాననే విషయాన్ని ఇప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం చూస్తే నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసేటివి. నరులు మన నెత్తి మీద ఎక్కున్నట్లుగా చేయడము. నిప్పులలో నీళ్లలో పడితిమి. నిప్పులు మనకంటే సాదృశ్యము, ఎన్నో శ్రమలు, శోధనలు. నీళ్ళలో అంటే ఈ యొక్క ప్రపంచంలోనే మనం ఉన్నాము. అయినప్పటికీ నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అనే విషయాన్ని ఇక్కడ. సో నిత్య జీవం గల దానికి మనల్ని రప్పిస్తాడు, చేర్చుకునేటట్లు చేస్తాడు. ఆ యొక్క కృపను, బలాన్ని, సహాయాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే వల వేశాడు, ఇరుకునేటట్లు చేశాడు. రిమైనింగ్ కూడా ఆయనే మనకు సహాయం దయచేస్తాడు. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే అందులోనే మనం ఉండి మెల్లమెల్లగా ఆ సముద్రంలోంచి బయటికి తీసేటప్పుడు ఆ యొక్క మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ యొక్క లోకం కార్యాల నుంచి మనము బయటికి రావాల్సిందే. అలా వస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం చూసిన రీతిగా జీవగల వాక్యాన్ని మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం పరలోకానికి చేరుకోగలం అనే విషయాన్ని ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వేసిన వలలో మనమే ఇందులో ఇరుక్కున్నాం. మనం పడాలనే, ఇరుక్కోవాలనే, చిక్కుకోవాలనే ఆ యొక్క వలని మే నెల చివరి వారంలో మనకు వేయబడింది. దయతో, ప్రేమతో అనే యొక్క వలను వేశాడు. మనకు ఒక గొప్ప అవకాశాన్ని అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ఇందులో అనేక రహస్యాలను మనకు తెలుసుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది. పరలోకం చేరుకోవాలని ఆయనకు ఆశయం ఉన్నది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్న రీతిగా మనం జీవించడానికి మనందరికీ ఆయన యొక్క కృపను మన అందరికీ అనుగ్రహించును గాక.
ఇంతవరకు ఈ యొక్క అవకాశం దయచేసిన మన యొక్క తండ్రి, మన యొక్క ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఓపికతో విన్న ప్రతి ఒక్క సహోదర సహోదరులందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. వచ్చే వారం మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 4000 సంవత్సరాల క్రితము చెప్పబడిన ఒక పెళ్లి గురించి మనం చూడబోతాము. ఆ యొక్క పెళ్లి మరేదో కాదు, ఇస్సాకు పెళ్లి. ఈ యొక్క ఇస్సాకు వివాహం అనేది మనం ధ్యానించబోతాము. మరి అందులో ఉన్న రహస్యాలు ఏంటి, ఆ యొక్క వివాహంలోనున్న మనకున్న పాఠం ఏంటి అనేది మనం ధ్యానించబోతాము. అంతవరకు దేవుని యొక్క కృప మనందరికీ కృప సమాధానం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.